వచ్చేసింది ఆడి శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. రైట్ నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసం దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసం దగ్గర నుండి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ లైవ్లో అందిస్తారు. అరవింద్, చెప్పండి. రైట్ ప్రత్యూష, ఏదైతే చూసుకుంటే పెద్ది సుదర్శన్ నల్లబెల్లి స్వగ్రామంలో కూడా ఇప్పటికే మరి కాసేపట్లో కూడా పెద్ది పార్థివ దేవం రానుంది. ఇక్కడ కూడా అంతిమ యాత్రలో కూడా లక్షలాది జనాలుగా పాల్గొంటున్నారు. ఇప్పటికే అటు దాదాపుగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి భారీ ఎత్తున పెద్ద సంఖ్యలో కూడా వస్తున్నారు. మనం ఏదైతే చూసుకుంటే నల్లబెల్లిలోని తన స్వగ్రామంలో ఉన్నాం. ఇక్కడ కూడా అందరూ మహిళలు కూడా అందరూ ఆ పెద్ది ఇక లేడన్న వార్త మేము తట్టుకోలేకపోతున్నాం అంటూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇక్కడ మనతోని ఇక్కడ అక్క ఉంది, దాన్ని అడుగుదాం. అక్క, చెప్పండి అక్క, పెద్ది సుదర్శన్ అన్న ఇక లేరనే వార్త కూడా అందరూ చాలా బాధపడుతున్నారు. మీరేమనుకుంటారు? బాగానే బాధపడుతున్నాం. ఏడ్చుకుంటున్నాను నచ్చిన మా ఊరు పుట్టిన సంది రోడ్డు లేదు, ఓట్లు అడగటానికి వచ్చిండు. మా ఊరికి రోడ్డు అయితేనే మేము ఓట్లు ఎత్తామన్నాం. రోడ్డు చేసే ఓట్లకు వచ్చిండు. మా ఊరు పుట్టిన కాంచి ఆయనే రోడ్డు చేసిండు, ఎవ్వరు చేయలేయ్యా. మొత్తం బురదలకు వెళ్ళి ఎవ్వరు మంచిగా లేకున్నా బండ్లు కూడా పోకపోయేది, సైకిళ్ళు పోకపోయేది, నడుచుకుంటూ పోయేది, అన్నీ ఆయనే చేసిండు మాకు. ఇప్పుడు మీ ఊరు ఇంత లక్షల మంది జనాలు వస్తాలక్క, ఎట్లున్నాక మీ ఊరు పేరు తెలంగాణ రాష్ట్రం అంతా మారిమోగుతుంది. నల్లబెల్లి పెద్ది సుదర్శన్ మీకు ఇంత గౌరవం తెచ్చిపెట్టిందక్క, ఏమనుకుంటారు? మస్తు సంబరపడతాను, మస్తు బాధపడతాను, మస్తు బాధ. అందరు టీవీలు చూసుకుంటే ఏడ్చుకుంటూనే కూర్చుంటాను, కానీ వాటికినైతే ఆయన పోయిన కాంచి అదే బాధలు మాకు. చేన్లళ్ళకు ఎరక కాగానే అన్నే కూర్చొని ఏడ్చినాం అందరం. మాకు ప్రతి ఒక్క దేవుని కూడా మొక్కుకున్నాం మేము. చాలా మంచి మనిషి. ఇప్పుడు లేడంటే అసలుకు ధైర్యాలు సరిపోతలేవు. చాలా బాధాకరంగా ఉన్నది. ఇక్కడనే అటు సైడ్ ఉంటుంది. చాలా బాధ ఉన్నది. లోటు పోయింది మాకు. అన్నయ్య లేని ఒక లోటు పోయి. చాలా మంచి మనిషి. అవును కదా సార్, మంచి మనిషి పోయిందంటే ఎవరికైనా బాధ కలిగేస్తారు కదా సార్. మా దుగ్గొండి మండలం. ఆయన మంచి వ్యక్తిగతంగా మంచివాడైనా వచ్చినాం మేము. ఆ ఊరి నుండి చూడాలని వచ్చినాం. మంచివాడు, మంచి పనులు చేసిండు. అందరికీ మంచి వ్యక్తి అని అనిపించుకున్నాడు. మంచి వ్యక్తి అనే వచ్చినాం మేము దుగ్గొండి నుండి, దుగ్గొండి మండలం అనుకునేది. ఆయన అందరి కడికి చావులకు బాగానే చాలా తిరిగిండు. ఫంక్షన్లకు వచ్చేది, సావులకు వచ్చేది, బాగానే తిరిగిండు. ఆయన కూడా మంచి పనులు చేసిండు. కాదు సార్, మాకు మంచి వ్యక్తి పోయిండని బాధ ఉన్నది. మాకు ఒక ఓటు కోసమే రాకపోయేది. మాకు బాగోగులకు అన్నిటికి వచ్చేది. మాకు అన్నిటికి వచ్చి అందరు బాగోగులు చూసుకునేది. కానీ ఒక్క మనిషి వీళ్ళు పేదోళ్ళు, వీళ్ళు మనకు అందుకు రారు అని అనుకోకపోయేది. చాలా మంచి వ్యక్తి. ఒక్క మన తోడబుట్టిన తోడు పోయినట్టు అనిపిస్తుంది సార్. చెప్పండి, మీరు ఎక్కడ వచ్చినాక? దుగ్గొండి నుంచి వచ్చాను. అన్న లేని బాధ ఎట్లుంది అక్క? అసలు అందరికి చాలా బాధ ఉన్నాయి, చాలా బాధాకరంగా. అక్క, నువ్వేం చల్లొచ్చినాక? ఇక్కడనేనా? దుగ్గొండి మాది. బాధాకరంగా ఉన్నాయి. సార్ లేని లోటు అసలు తీర్చే వాళ్ళు మళ్ళీ పుట్టరా అనేది అట్లా మాకు బాధ అనిపిస్తుంది. ఆ సార్ లేని లోటు తీర్చే వాళ్ళు ఎవరు అనే బాధ అవుతుంది మాకు. అట్లా మాకు చాలా బాధాకరంగా ఉన్నది. ఇప్పుడు 4 రోజుల బట్టి కనీసం అన్నం కూడా తింటలేము మేము. దేవుళ్ళకు మొక్కుకుంటా ప్రార్థన చేసుకుంటుంటాను సార్ బతకాలని. ప్రార్థన చేస్తాను, దేవుళ్ళకు పూజలు చేస్తాను, అన్నీ చేస్తాను సార్ మంచిగా ఉండాలని. ఇక మాకు సార్ లేకుంటే ఇక మాది ఎట్లుంటుందో తెలియదు. అవును సార్. అన్న, చెప్పండి అన్న, మీరు ఏ నుంచి వచ్చులు? పెద్ద సార్ కోసం ఉదయం సమయం నుండి కూడా అందరు వస్తున్నారు. చెప్పండి అన్న. మాకు వెనకటి సంత ఎప్పుడు లేదు రోడ్డు లేని, మాకు డాంబర్ రోడ్డు పోసిండు వీళ్ళకు. అన్నీ ఇంకా మంచి పనులు చేస్తా అని రెడీ ఉన్నాడు. కానీ ఇప్పుడు దేవుడు తీసుకుపోయాడు. అన్ని ఇప్పించాడు. మన కరెంట్ మోటార్లు ఇప్పించాడు, పైపులు సబ్సిడీ పైపులు ఇప్పించాడు, ఈ కరువు మన పంట నష్టం ఇప్పించాడు, మంచి పనులు చేసిండు.
చెప్పన్నా నువ్వు ఏడికెళ్ళి వచ్చినావే? దస్తగిరిపల్లె ఇక్కడ దస్తగిరిపల్లె నల్లబెల్లి మండలం దస్తగిరిపల్లె మండలం. పెద్దిశ్రావణ రెడ్డి మంచి చాలా పనులు చేసిండు. మంచి రైతు బంధు ఇచ్చిండు మనకు. ఈ పంట నష్టం పైసలు, ఈ సబ్సిడీల మోటార్లు, ఇవి పైపులు, ప్రతి ఒక్కటి అన్ని పంపుల కాంచెల్లి సబ్సిడీల పంపులు మీ ఆసాములకు మంచి రైతు బంధు ఇవన్నీ ఇచ్చిండు. కాకపోతే మాకు నా పంట నష్టం కూడా ఆసాములకు కూడా మంచి మేలు చేసిండు. పింఛన్లు కూడా 400 పింఛని కేసీఆర్తో కొట్లాడి 2000 చేసిండు. మంచి అన్ని రైతు బంధు చేసిండు. మంచిగానే మొత్తం కంప్లీట్ చేసిండు మాకు మంచిగా. సో బాధతోనే ఉన్నాం. రైట్ ప్రత్యూష, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే శోక సంద్రంలో కూడా అటు నల్లబెల్లి ప్రాంతం అంతా గ్రామస్తులందరూ కూడా శోక సంద్రంలో మురిగారు. అటు నర్సంపేట, అటు దుగ్గొండి, అటు నెక్కొండ, అటు దాదాపుగా చుట్టుపక్కల ఉన్న ఆ జిల్లాల వాళ్ళందరూ కూడా, అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అందరూ కూడా ఆ నల్లబెల్లి గ్రామానికి భారీ ఎత్తున కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. దాదాపు అందరూ కూడా పెద్ద పార్థివ దేహాన్ని చూడాలంటూ కూడా ఆ బిల్డింగ్ల పైన చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, మహిళలు కానీ పెద్ది సుదర్శన్ ఎప్పుడు వస్తున్నాడు, మాకు ఎప్పుడు కనిపిస్తాడు, మా పెద్ది సుదర్శన్ ఇంకా మాకు కనిపించడా అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఒకవైపు ఏమో గ్రామానికి అభివృద్ధి చేసిండు, అటు నగరాన్ని అభివృద్ధి చేసిండు. నర్సంపేట ఇన్ని సంవత్సరాలుగా అభివృద్ధి కావడానికి ప్రధానమైన కారణం పెద్ది సుదర్శన్ రెడ్డి. నేడు పెద్ది సుదర్శన్ రెడ్డి లేడు అనే వార్త కూడా మేము తట్టుకోలేకపోతున్నాం. ఒకప్పుడు మా నల్లబెల్లి గ్రామానికి రావాలంటే ఎక్స్ రోడ్ దగ్గర నుండి దాదాపు ఊరికి రావాలంటే కూడా మొత్తం మట్టి రోడ్డు ఉండేది. వర్షం కొడితే కూడా కనీసం నడవడానికి కానీ, సైకిల్ పోవడానికి కానీ, బండ్లు పోవడానికి తీవ్రంగా ఇబ్బందులు పడేది. కానీ మాకు నల్లబెల్లి ఎక్స్ రోడ్ నుండి గ్రామానికి మంచి మెయిన్ రోడ్ వేయించిండు. లోపల ప్రతి ఒక్క వార్డులో కూడా సీసీ రోడ్డులు వేయించిండు. అటు మరొక విధంగా చూసుకుంటే మాకు రైతు బంధు ఇప్పించాడు, రైతు బీమా ఇప్పించాడు. మాకు దాదాపుగా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా అనేక రకాలుగా సంక్షేమ పథకాలకు కూడా ఇక్కడ మాకు తోడున్నాడు. ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కూడా చివరి ఇంటి వరకు కూడా అందాలంటూ కూడా పెద్ది సుదర్శన్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అనేకంగా కృషి చేశాడు. ఆయనే మంచితనమే ఆయన పేరే నేడు ఇక్కడ ఏదైతే నల్లబెల్లిలోని తన స్వగ్రామానికి కూడా అందరం కూడా రావడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా జై హో పెద్ది, జై హో పెద్ది, పెద్ది అమరహే అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తూ కూడా అమరహే పెద్ది అంటూ కూడా ఇప్పటికే గ్రామస్తులు కానీ, అటు నర్సంపేట నియోజకవర్గ ప్రజలు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా శోకసంద్రంలో కూడా మునిగారు. అటు మరి కాసేపట్లో కూడా నల్లబెల్లి కూడా ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర కూడా మరి కాసేపట్లో నల్లబెల్లికి రానుంది. ఇక్కడ కూడా నల్లబెల్లి తన స్వగ్రామం ఇంటి దగ్గర కూడా అక్కడ మా అంత్యక్రియలు కూడా జరిగే అవకాశాలు కూడా ఎక్కువగానే. ఇక్కడ కూడా అందరూ కూడా భారీ ఎత్తున కూడా కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, గ్రామస్తులు కానీ, ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రత్యూష. రైటర్